చెల్లించాలి చెల్లించాలి జీతాలు చెల్లించాలి. విహారీ గారు డౌన్ డౌన్, విహారీ గారు డౌన్ డౌన్. మావయ్య బయట అరుస్తుంది ఎవరు? ఒక్క నిమిషం రా, నేను చూసొస్తాను. విహారీ గారు డౌన్ డౌన్, విహారీ గారు డౌన్ డౌన్, చెల్లించాలి చెల్లించాలి జీతాలు చెల్లించాలి. ఒకసారి చెప్పేది వింటారా? డౌన్ డౌన్, విహారీ గారు డౌన్ డౌన్, మీకేం చెప్పేది ఒకసారి వినండి. విహారీ గారు డౌన్ డౌన్, విహారీ గారు డౌన్ డౌన్. అల్లుడు, వచ్చింది మన కంపెనీ ఎంప్లాయీసేరా. అదేంటి మన కంపెనీ ఎంప్లాయీస్ రావడం ఏంటి? అత్తయ్య ఒక్క నిమిషం రా, నేను వెళ్ళి మాట్లాడేసి వస్తాను. అంబికా గారు డౌన్ డౌన్, అంబికా గారు డౌన్ డౌన్. అయ్యా త్వరగా వచ్చేయండి, దుర్ముహూర్తం లోపల పూజ మొదలు పెట్టాలి. అలాగే పంతులు గారు. విహారీ గారు డౌన్ డౌన్, విహారీ గారు డౌన్ డౌన్, విహారీ గారు డౌన్ డౌన్, విహారీ గారు ఆపండి డౌన్ డౌన్. ఆపండి. ఏంటిది? అసలు ఏం చేస్తున్నారు మీరు? మిమ్మల్ని నమ్ముకున్నందుకు మేము రోడ్డుకి ఎక్కాల్సిన దుస్థితి వచ్చింది సార్. మీకోసం శ్రమించి పనిచేసినందుకు మాకు ఇవ్వాల్సిన జీతాల కోసం ధర్నా చేయాల్సి వస్తుంది సార్. ఏంటి జీతాల కోసం మీరందరూ ధర్నా చేస్తున్నారా? అవును సార్. అత్తయ్య ఏంటిది? సార్ మీరు అసలు కంపెనీకి వచ్చి మా గురించి పట్టించుకుంటేనే కదా సార్. మేమందరం ఆకలి బాధలతో పస్తులుంటే మీరు మాత్రం బాగానే పండగ చేసుకుంటున్నారు. మాకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు కానీ మీరు మాత్రం బారసాలలు, నామకరణాలు, ఫంక్షన్లు బాగానే చేసుకుంటున్నారు. ఆపండి. మీకు అసలు జీతాలు టైంకి రావట్లేదని నాకు తెలీదు. అవును సార్, మీరు అసలు పట్టించుకుంటేనే కదా. ఒకప్పుడు ప్రతిరోజు ఆఫీస్కి వచ్చేవారు, కానీ ఇప్పుడు ప్రతిరోజు ఏ బార్ దగ్గర, ఏ వైన్ షాప్ దగ్గర కనబడుతున్నారు. మన కంపెనీ భవిష్యత్తుని, మన ఎంప్లాయీస్ ఫ్యూచర్ని మీరు గాలికి వదిలేసి తాగి తిరుగుతున్నారు సార్. ఏయ్, ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా? విహారీ గారంటే మాకు అభిమానం, గౌరవం ఉన్నాయి సార్. కానీ నేను అన్న దాంట్లో అబద్ధమేం లేదు కదా. అత్తయ్య ఏం జరుగుతుంది? ఎందుకు వాళ్ళకి శాలరీస్ ఇవ్వలేకపోతున్నాం? విహారీ, కొన్ని పరిస్థితుల కారణంగా నేను కొన్ని నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాను. దానివల్ల వీళ్ళ శాలరీస్ అప్పు చేసి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. 2 నెలల ముందు వరకు అంతా అడ్జస్ట్ చేయగలిగాం, కానీ ఇప్పుడు అడ్జస్ట్ చేయలేకపోతున్నాం. కార్మికులే రోడ్డుకెక్కారు, మరి ఆ కార్మికులకి నా దగ్గర అప్పుగా తీసుకొని జీతాలు చెల్లించారు కదా. మరి నేనెక్కడికి వెళ్ళి నుంచోవాలి? నేనెక్కడ ధర్నా చేయాలి? మీరే చెప్పండి విహారీ గారు. అత్తయ్య నేను మీతో ఒక నిమిషం మాట్లాడాలి.
ఏంటి అత్తయ్య అసలు ఏం జరుగుతుంది? మన ఆఫీస్ స్టాఫ్ మన ఇంటి మీదకి రావడం ఏంటి? అయినా వాళ్ళకి జీతాలు ఇవ్వడం కోసం నువ్వు అప్పులు చేయడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది అత్తయ్య ఆఫీస్లో? ఏం చేయమంటావు విహారీ? ఆఫీస్లో కొన్ని ఫండ్స్ అవైలబుల్ ఉన్నా అవి తీసుకోవడానికి నాకు పర్మిషన్ లేదు, హక్కు లేదు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, ఏ స్టెప్ వేయాలన్నా నీ అనుమతి కావాలి విహారీ. మరి నన్ను అడగచ్చు కదా అత్తయ్య? అసలు ఎక్కడ నువ్వు అవైలబుల్ ఉంటున్నావురా? ఇంట్లోనే 2-3 రోజులు ఉండట్లేదు. ఎప్పుడు వస్తున్నావో, ఎక్కడికి వెళ్తున్నావో, ఒకవేళ నేనేమైనా చెప్దామని వస్తే నువ్వు ఆ విషయమే పట్టించుకోవట్లేదు విహారీ. అవును అత్తయ్య, నేను ఆఫీస్ వ్యవహారాలను పట్టించుకోవట్లేదు. ఎందుకంటే నాకంటే సమర్థవంతంగా ఆఫీస్ని, బిజినెస్లని నువ్వు నడిపించగలవనే నమ్మకంతోనే నేనేమీ పట్టించుకోవట్లేదు. విహారీ, మేనేజింగ్ చైర్మన్ పోస్ట్ ఇచ్చేసి స్వయంగా నేనే నిర్ణయాలు తీసుకోలేనప్పుడు నేను మాత్రం ఏ పనులని చేస్తానురా? అదే నాకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఏ ప్రాబ్లం వచ్చినా నేను బాధ్యత తీసుకుంటాను. కానీ ఇప్పుడు నేను నిర్ణయాలు తీసుకోలేనప్పుడు నేను మాత్రం ఏం చేయగలను? అప్పటికి చాలా రోజుల నుంచి అక్కడ ఇక్కడ మనీ అడ్జస్ట్మెంట్ చేస్తూ నడుపుకుంటూ వస్తున్నాను రా. కానీ ఏదో ఒక రోజు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని నాకు ముందే తెలుసు. బట్ నీకు చెప్దామని ట్రై చేసినా నువ్వు మా మాట వినట్లేదురా. ఇప్పుడు ఏం చేస్తావో ఏంటో. ఈ సమస్య నుంచి నువ్వే మన ఫ్యామిలీని బయట పడేయాలరా. అత్తయ్య, ఇక ఈ ప్రాబ్లమ్ని నాకు వదిలే, నేను చూసుకుంటాను. ఇకపై నీకే సమస్య లేకుండా నేను చూసుకుంటాను. పద అత్తయ్య. నాకు విషయం మొత్తం అర్థమైంది. మీ శాలరీ ఇచ్చే విషయంలో మా తప్పిదం ఖచ్చితంగా ఉంది. సార్, ఇవన్నీ కాదు, మాకు శాలరీస్ ఇస్తున్నారా లేదా, లేకపోతే మీ గురించి మీడియాకి ఎక్కాలా?